సుదీర్ఘమైన ప్రెస్ కాన్ఫరెన్స్ చూసాం. కాళేశ్వరం ప్రాజెక్టు మీద గడిచిన కొన్ని రోజులుగా కాదు, ఆ మాటకొస్తే ఒక 2.5 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది మాటల యుద్ధం. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అని అంటే, ఒక బ్యారాజ్కి సంబంధించిన 2 పిల్లర్లు కుంగిపోవడం వల్ల 2 అంటారు, ఒకళ్ళు 3 అంటారు, ఒకళ్ళు 1 అంటారు. అదేందో దానికే తెలియకుండా పరిస్థితి. సరే, వాటెవర్, మొత్తం మీద కుంగిపోవడం వల్ల ఆగిపోయింది. అవి కుంగిపోతే ఆపేయాలని వాళ్ళు అంటారు, అవి కుంగితే ఎట్లా నడిపిస్తామని వీళ్ళు అంటారు. అది ఆగిపోయింది. దాని మీద అర్థం చేయడానికి, ఒక వివరణ క్లియర్గా ఇవ్వడానికి ఇప్పుడు దాకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుదీర్ఘమైన ప్రెస్ కాన్ఫరెన్స్ చూశారు కదా. అయితే ఒకవైపు ఇలాంటి సమస్యల మీద వాదోపవాదాలు, మాటల యుద్ధాలు జరుగుతూ ఉండగానే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లా టూర్లో ఒక ప్రకటన, అది ప్రకటన అనడం కంటే ఒక రకంగా ఒక హీటెడ్ ఇదే తీసుకొచ్చారు. ఒక హీట్ పుట్టించే భీషణ ప్రతిజ్ఞ అనాలేమో దాన్ని, లేకపోతే ఒక సవాల్ అనాలేమో, అది చేశారు. అదేంటి అంటే 2 పార్ట్స్ ఉన్నాయి అందులో. ఒకటి, 2028లో రావాలి తెలంగాణకి ఎలక్షన్స్. 2028 డిసెంబర్లో రావాలి లెక్క ప్రకారం. మొన్న లాస్ట్ ఎలక్షన్స్ 2023లో జరిగాయి కాబట్టి మళ్ళీ 2028లో జరగాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నది ఏంటంటే, 2028లో కాదు జరిగేది, 2029 మేలో మిగతా జనరల్ ఎలక్షన్స్. లాస్ట్ టైము కేంద్రానికి ఎన్నికలు జరిగాయి, ఏపీ లాంటి కొన్ని రాష్ట్రాలు కూడా కలిపి జరిగాయి కదా, అప్పుడే జరుగుతాయి. 2029 మేలోనే జరుగుతాయి. అంటే జమిలీ ఎన్నికలు, 1 నేషన్ 1 ఎలక్షన్ ఆ కాన్సెప్ట్ రాబోతోంది, అప్పుడే జరుగుతాయి. ఒకటి. రెండోది, డీలిమిటేషన్ జరుగుతుంది, నియోజకవర్గాల పెంపు ఉంటుంది. అందులో భాగంగా తెలంగాణకు 185 వరకు అసెంబ్లీ సీట్లు వస్తాయి. తర్వాత 26 లోక్సభ స్థానాలకు పెరుగుతున్నాయి. ఇప్పుడు 17 ఉన్నాయి, అవి 26 అవుతాయి. కాబట్టి ఈ పెరుగుతున్న సీట్లు తెలంగాణకు అడ్వాంటేజ్ అవుతాయి అంటూ ఆయన చేసిన ప్రతిజ్ఞ ఏంటి అంటే, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 117 అని రిపీటెడ్గా చెప్తూ 117 స్థానాలతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఛాలెంజ్ అంటూ బీఆర్ఎస్ పార్టీకి ఒక ఛాలెంజ్ విసిరారు. ఛాలెంజ్ విసరడమే కాదు, దీనిపైన ఇంకొంచెం అడుగు ముందుకేసి, మరి అది ఎందుకన్నారు అనేది తెలియదు. ఆ ధీమాతో అన్నారా, లేకపోతే శృతిమించిన ధీమా అన్నారా తెలియదు. రాముడిపై ఆనా అన్నారు. రాముడిపై ఆనా, 117 స్థానాలతో మళ్ళీ అధికారంలోకి వస్తామన్నారు. ఒకవైపేమో బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది, ముఖ్యమంత్రి సర్వే చేయించుకున్నాడు, సర్వే చేయించుకుంటే బీఆర్ఎస్ పార్టీ 78 స్థానాలతో అధికారంలోకి వస్తుంది అని చెప్పి ముఖ్యమంత్రికి తెలిసిన దగ్గర నుంచి ఆయన స్టైల్ మార్చి డిఫెన్స్లో పడ్డాడు, ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడని బీఆర్ఎస్ కేటీఆర్ గారు వీడు మాట్లాడుతున్నారు. ఇటు చూస్తే ఆయనేమో నిన్న మాట్లాడుతూ, అసలు సర్వేలు స్థానాలు ఎన్నో తెలియకుండా సర్వేలు ఎవరు చేపిస్తాడు, ఇప్పుడు చెప్తున్నాను నేనని చెప్పి ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ ఆయన మాట్లాడినారు. ఒకవేళ నిజంగానే మరి ఆయన చెప్పినట్టుగా 186 సీట్లు అయితే తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు పెరిగితే, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా 117 వస్తే ఆ 70 మరి అంతే కదా, ప్రతిపక్షాలకే వెళ్తాయి. అది బీఆర్ఎస్కి వెళ్తాయా, బీజేపీకి వెళ్తాయా, లేకపోతే ఎవరికి వెళ్తాయో, 75 అటే వెళ్తాయి. మరి బహుశా ముఖ్యమంత్రి గారు ఏమన్నా సర్వే చేస్తే 78 స్థానాలు బీఆర్ఎస్కి వస్తాయి అనే నంబర్ ఏమన్నా లీక్ అయిందా బీఆర్ఎస్కి? కాంగ్రెస్ పార్టీ సర్వే మొత్తం పెరిగే సీట్లతో కూడా కలిపి సర్వే చేయించిందా అంటే 185, 186 కలిపి చేయించిందా? ఆ 186లో 75 బీఆర్ఎస్కి వెళ్తాయి అని సర్వే చేసిన వాడు చెబితే ఆ నెంబర్ ఏమన్నా బీఆర్ఎస్కి లీక్ అయిందా? అది కోడింగ్ చేయడంలో బీఆర్ఎస్ ఏమన్నా తడబడి 75 మనకు వస్తాయని తెలిసింది కాబట్టి ముఖ్యమంత్రి తడబడుతున్నాడు అని అనుకుంటుందా? బట్ ముఖ్యమంత్రి ఏమో అవుట్ ఆఫ్ 185 75 78 అని అన్నట్టు, అంటే ఆయన అనలేదు కానీ ఒకవేళ అట్లా ఏమైనా ఉందా? అసలు మొత్తం మీద ఇంకా 2 సంవత్సరాలకు పైగా ఉంది, 2.5 సంవత్సరాలు ఉంది. 2.5 సంవత్సరాలు ఉండగానే ఇప్పటి నుంచే ఈ సవాళ్ళు ఏంటి, ఫిగర్స్ ఏంటి,
అప్పుడే ఎందుకు ఈ స్థాయికి వచ్చేశారు, రాముడి మీద ఆనా అనే స్థాయిలో రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడారు అనేది కొంచెం ఆసక్తికరమైన అంశంగా ఉంది. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో విందాం, మాట్లాడిన తర్వాత చర్చలోకి వెళ్దాం. రేవంత్ రెడ్డి గారు బయట ఏంటమ్మా. 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి 117 మీడియా మిత్రులారా రాసుకోండి. 117 అంటే 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. రాముడు మీద, భద్రాచలం రాముడు మీద ఆనా. ఇది ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల మాట. 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి 117 మీడియా మిత్రులారా రాసుకోండి. 117 అంటే 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. రాముడు మీద, భద్రాచలం రాముడు మీద ఆనా. ఇది ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల మాట. సో ఈ ప్రకటన ఇప్పుడు పెద్ద చర్చ అయింది. ఎందుకంటే గడిచిన కొన్ని రోజులుగా బీఆర్ఎస్ చేస్తున్న ఇదేంటంటే, బీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో 78 స్థానాలు వస్తాయని ముఖ్యమంత్రి ఒక సర్వే చేయించుకుంటే ఆ సర్వే వాళ్ళు చెప్పారు. అప్పటి నుంచి ముఖ్యమంత్రి డిఫెన్స్లో పడ్డాడు, లేకపోతే ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాడు అనేది కేటీఆర్ గారు, బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణ. కానీ ఇప్పుడు మనం విన్నది నిన్న లేటెస్ట్గా ఖమ్మం జిల్లాలో ప్రజా సభలో, బహిరంగ సభలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటన. 182 స్థానాలు వస్తాయి, మనకి పెరుగుతాయి కాబట్టి ఆ 182లో 117తో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని భద్రాచలం రాముడిపై ఆనని కూడా అన్నారు. మీరు అందరూ విన్నారు కదా. సో ఇది ఈ నంబర్స్, ఈ ఫిగర్స్ అప్పుడే ఎందుకు వస్తున్నాయి, అసలు ఏంటి, ఎవరి ఆలోచన ఏంటి, ఎవరి స్టామినా ఏంటి, దేన్ని చూసుకొని వీళ్ళు ఈ బలాబలాలను అప్పుడే బేరీజు వేసుకుంటున్నారు, ఎక్కడి సమస్యలు అక్కడ ఉండగానే రాజకీయంగా కానీ ఇంకో రకంగా కానీ ఎవరి బలహీనతలు వాళ్ళకు ఉండగానే అనేది మాట్లాడదాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.